మనందరం చివరికి ఎవరిని చేరిపోవాలి అంటే పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి జీవితంలో ఉపాసన సాధనగా వెళ్ళాలి. అందరికీ పతి వాడొక్కడే, ఆ భగవంతుణ్ణి చేరాలి. అందుకు కాత్యాయని వ్రతం చేశారు ఆంతర్యం. ఇప్పుడు వాళ్ళు ఆ కాత్యాయని వ్రతం చేస్తూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం చెప్పారు. కాత్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరి నందగోప సుతందేవి పతిమ్యే కురుతే నమః అన్నారు. వ్యాస భాగవతం నుంచి చెప్తున్నాను. కాత్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరి అన్నారు. వాళ్ళ మహాయోగులకు అధిష్టానమైనటువంటి ఓ గౌరీస్వరూపమా, ఓ కాత్యాయని, మాకు నందగోప సుతందేవి నందగోపుని యొక్క కుమారుడైనటువంటి కృష్ణుడు మాకు పతియగుగాక, ఇందుకు మేము వ్రతం చేస్తున్నాం అన్నారు. వ్రతం అంటే నియమం ఉంటుంది. ఏమిటి నియమం పాటించారు వాళ్ళు? హవిష్యాన్నం తింటాం మేము అన్నారు. హవిష్యాన్నం అంటే క్షార లవణ స్పర్శ లేని అన్నాన్ని హవిష్యము అని పిలుస్తారు. క్షారస్పర్శ ఉండకూడదు, లవణస్పర్శ ఉండకూడదు. అంటే ఉప్పు వగరు పులుపు ఇటువంటివి ఏమి ఉండవు. ఉండకుండా ఉండిన అన్నాన్ని హవిష్ అంటారు. ఆ అన్నం మాత్రమే తింటారు వాళ్ళు. తింటూ నెల్లాళ్ళు తెల్లవారుజామున స్నానం చేస్తారు, కాత్యాయని దేవిని పూజ చేస్తారు. ఇది 30 రోజుల వ్రతం. ఈ వ్రతం చేస్తే కృష్ణుడు పతి అవుతాడు. అందుకని వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు దానికి పూర్వాంగంగా వాళ్ళు ఏం చేయాలి? స్నానం చేయాలి యమునా నది, కాళిందీ నదిలో. వీళ్ళందరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నారు, పిలిచారు. అందులో మీరు చాలా జాగ్రత్తగా చదవాలి గోపికా వస్త్రాపహరణ ఘట్టాన్ని. అందులో వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా కృష్ణ భగవానుని మీద కీర్తనలే పాడుకుంటూ వెళ్ళారు. అసలు నిద్ర లేవడం భగవన్నామంతో ప్రారంభం కావాలి. పూర్వం నగర సంకీర్తనం అని ఉండేది. ప్రతి ఇంటి ముందు నుంచి భజన చేస్తూ వెడుతుంటే ఆ ఇంటి వాళ్ళు కూడా వెళ్ళి ఆ ఇంటి చివరి వరకు ఏదో 4 నామాలు చెప్పొస్తుండేవారు. అలా సమూహం కింద పెడుతూ ఉండేవారు. అలా వాళ్ళందరూ కలిసి చెయ్యి పట్టుకొని కృష్ణుడి యొక్క గుణగానం చేస్తున్నారు. చేస్తూ కాళింది మడుగు దగ్గరికి వెళ్ళారు యమునా నది స్నానానికి. వెళ్ళి వాళ్ళు ఇప్పుడు స్నానం చెయ్యబోయే ముందు తమ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తీసి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు ఇది పైకి కనపడినంత తేలికగా ఉండదండో, చాలా గంభీరమైన విషయం అది. వాళ్ళు స్నానం చేస్తున్నారు, కృష్ణుడు వచ్చాడు. అసలు వాళ్ళది ఎవరి కోసం చేస్తున్నారు ఈ వ్రతం? ఆయన కోసమైనా చేస్తున్నారు. ఆయనే వచ్చాడు. రాసలీలలో ఆయన ఒక్కడే వస్తాడు. గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో గోపాల బాలురతో కలిసి వస్తాడు. పక్కన గోపాల బాలురిని తీసుకుని వస్తాడు. ఇప్పుడు వాళ్ళని చప్పుడు చేయకండి, వాళ్ళు బట్టలు విప్పి నీళ్లల్లో దిగారు కాబట్టి మీరు చప్పుడు చేయకుండా నాతో రండి అని నీపవృక్షం దగ్గరికి వెళ్ళాడు. నీపవృక్షం అంటే కదంబం. కదంబం నీటి ఒడ్డున పెరుగుతుంది. ఆ కదంబ వృక్షం దగ్గరికి వెళ్ళి వాళ్ళు విప్పినటువంటి బట్టలన్నిటినీ కూడా తీసుకుని ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. వీళ్ళు జలక్రీడలు ఆడారు అని ఉంది భాగవతంలో. అంటే నీళ్లలో కొంతసేపు ఆడారు. నీటిలోకి ప్రవేశిస్తే వృద్ధులకు కూడా కాసేపు ఆడుకోవాలనిపిస్తుంది. ముందు చెలంటాడు కానీ దిగిన తర్వాత కాసేపు ఉంటాడు అందులో. కాబట్టి జలక్రీడలు ఆడారు. ఆడి పైకి వద్దాం అనుకున్నారు. పైకి వద్దాం అనుకునేటప్పటికి దృష్టి దేని మీద కెడుతుంది? వస్త్రములను తీసుకోవాలి కాబట్టి వస్త్రముల మీద కెడుతుంది. వాళ్ళ వస్త్రములు కనపడలేదు. కనపడకపోతే ఇప్పుడు వాళ్ళు మా బట్టలేవి అని చుట్టుపక్కల చూశారు. కదంబ వృక్షం మీద కృష్ణుడు కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గర వాళ్ళ బట్టలు ఉన్నాయి. ఆయన చుట్టూ గోపాల బాలురందరూ కూర్చుని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఆయన వంక చూశారు. చూసి వాళ్ళు అన్నారు, కృష్ణ, ఇది నీకు తగినటువంటి పనేనా? అసలు ఇటువంటి పనులు చెయ్యొచ్చా? మేము ఒడ్డున పెట్టినటువంటి బట్టల్ని నువ్వు తీసుకుని కదంబ వృక్షం మీద కూర్చోవడం అనేటటువంటివి అసలు ఏ విధంగా చూసినా కూడా సమర్థనీయమా? కొంటివి మా హృదయంబులు, కొంటివి మా నంబు లజ్జ, కొంటివి వలువల్ కొంటవిక ఎట్లు చేసేదో కొంటవు కదా చిన్ని కృష్ణ ఇప్పుడు చెప్పుమా అన్నారు వాళ్ళు. ఓ కృష్ణ, నువ్వు చాలా కొంటె పని చేశావు. మా యొక్క హృదయాలను దొంగతనం చేశావు. దొంగతనం అంటే వాళ్ళకి తెలియకుండా తీసేసుకోవడం దొంగతనం. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ హృదయం కృష్ణుడి యందు ప్రవేశించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.